అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నిజామాబాద్ సదర్ హోంలో ఏదైతే మహిళలు ఉంటారో వారిని అధికారులు వేధింపులకు గురి చేస్తున్నారని చెప్పి ఆరోపణలు వస్తున్నాయి. మహిళలు ఉన్నారు, వాళ్ళు అసలు ఏమని వేధింపులు గురి చేశారనే అంశానికి సంబంధించి వారిని చెప్పండి అమ్మా, అసలు ఏం జరిగింది, ఇక్కడ ఏమి వేధింపులు అవుతున్నాయి? సార్ ఇక్కడ పీడీ మేడము మాకు అవుట్ గోయింగ్ ఇస్తలేదు సార్, కానీ వాళ్ళ ఇంటికైతే పిలిపించుకొని మాకు పనులు అవన్నీ చేయించుకుంటారు సార్. పీడీ మేడం, సూపరింటెండెంట్ మేడం ఇట్లా పనులు చేయించుకుంటారు సార్. అయితే మేము పీడీ మేడంని అడిగినాం, మేడం మీ ఇంటికి వచ్చి మేము బోళ్ళు తోముతున్నాము, బట్టలు ఉతుకుతున్నాము, కూరగాయలు కట్ చేస్తున్నాం, వంట చేస్తున్నాం కదా మేడం, మరి మాకు పనికి ఎందుకు పంపిస్తలేరు మేడం బయటకి అంటే, మీ ఇంటికి రావడానికి ఏమో వీలుంది కానీ మాకు బయటకు పంపడానికి అవుట్ గోయింగ్ లేదా అని నేను అడిగినా మేడం. అడిగితే మీకు అవుట్ గోయింగ్ అన్నదే లేదా సార్, ఇక్కడ మీరు మోసపోయి వచ్చిన వాళ్ళు ఇక్కడనే ఉండాలి, ఈ నాలుగు గోడల మధ్యలోనే ఉండాలి, మీరు బయటకు పోయి పని చేసుకునే అవసరం లేదు, మీరు మా ఇంటికి వచ్చి పనులు చేయాలి, మేము చెప్పినట్టు చేయాలి, ఎందుకంటే మాకు మా చేతుల అధికారం ఉంది, మేము ఏది చేస్తే మీరు అది చేయాలి అంతే, మేము చెప్పినట్టు వినాలని మమ్మల్ని పీడీ మేడం చాలా రకాలుగా హింసించింది, బాధ పెట్టింది, అన్ని విధాలుగా మాతోని బాడీ మసాజు అవన్నీ చేయించుకునేది సార్. మాకు ఇక్కడ సారు అన్న చౌదరి సార్ అంటేనే మాకు తెలియదు సార్, పీడీ మేడం ఎప్పుడు పీడీ సూపరింటెండెంట్ మేడం అడిగితే, మేడం మాకు బయటకు అవుట్ గోయింగ్ ఇవ్వండి మేడం అని అంటే, సూపరింటెండెంట్ మేడం ఏమంటుండే, పీడీ మేడంని అడగాలమ్మా అని అంటే, పీడీ మేడంని అడిగితే మమ్మల్ని 2-3 సార్లు కొట్టింది సార్ పీడీ మేడం కూడా. అయినా కానీ మేము ఎవరికి చెప్పుకోలేదు సార్, మేము ఇక్కడ మోసపోయి వచ్చినాం, మాకు తల్లిదండ్రుల సపోర్ట్ లేదు, భర్త సపోర్ట్ లేదు, ఎవరు సపోర్ట్ లేదు సార్. బాధితులు మేము మోసపోయి వచ్చినందుకు వీళ్ళు ఇంకా హింసిస్తున్నారు సార్ మమ్మల్ని పీడీ మేడము. మేము అన్ని రకాలుగా బాధపడ్డాము, కానీ ఎవరికి చెప్పుకోలేక మా బాధలు ఇంట్లోనే కుమిలిపోయి ఇక్కడనే ఏడ్చుకుంటూ ఇక్కడనే ఉంటున్నాం సార్. మాలాంటి బాధితులకు అవుట్ గోయింగ్ ఇవ్వాలి కదా సార్, వర్క్ చేసుకోవడానికి ఏదో ఒక విధంగా సహాయం చేయాలి కదా సార్, చేస్తలేరు సార్ ఇక్కడ. మళ్ళీ ఈరోజు కూడా వచ్చి సార్ బెదిరించారు సార్, సౌందర్య మేడంకి ఇట్లా వచ్చి, పీడీ మేడం మీరు అన్నీ ఎందుకమ్మా ఉన్నేలేని అన్నీ ఎందుకు ఉట్టిస్తుర్రమ్మా మీరు, మీకు బయటకు వెళ్ళాలని లేదా, మీరు ఎవరికన్నా చెప్పారనుకో మిమ్మల్ని చంపేస్తాము బెదిరిస్తారు సార్ మమ్మల్ని. పీడీ మేడమే, పీడీ మేడమును సౌందర్య మేడము, పీడీ మేడం పేరు రసూల్ బి ఆ మేడము. ఇలా సౌందర్య మేడం వాళ్ళు వచ్చి ఆమె మీద ఎందుకు అవ్వద్దని చెప్తారు మీరు అని అంటే, మేము ఉన్న నిజాలు చెప్తున్నాం, మాకు ఫుడ్ సరిగా పెట్టలేదు సార్ సూపరింటెండెంట్ మేడమును పీడీ మేడం, ఎందుకంటే వాళ్ళిద్దరి మాట ఒకటి సార్. మాకు సార్ లక్షలు పంపిస్తుండే సార్, కానీ మాకు ఖర్చు అనేది పెడతలేరు సార్ పీడీ మేడమును సూపరింటెండెంట్ మేడం సార్. అయితే మేము అడిగినాము, మాకు అన్ని విధాలుగా సారు పంపిస్తుండే కదా, మాకు ఫుడ్ ఎందుకు సరిగా పెడతలేరు అని అడిగితే, మేము ఏది ఇస్తే మీరు అదే తినాలి, లేకపోతే తినకురి అని మాకు చెప్తుండే సార్. మాకు సగం ఐటమ్ అన్నీ వాళ్ళ ఇంటికే తీసుకుపోతుండే సార్. మాకు చపాతి పిండి అయినా కానీ, ఇడ్లీ పిండి అయినా కానీ ఒక్కరోజు కూడా మాకు చెకిని అన్నదే లేదు సార్. పప్పు నీళ్ళు అట్టి నీళ్ళతో సహా మాకు పెడుతుండే సార్. మాకు పీడీ మేడం అడిగితే, అమ్మ మేము ఇచ్చిందే తినాలి అని చెప్తుండే మాకు. మీరు చెప్పండి మా, ఇక్కడ చాలా రోజుల నుంచి ఉన్నారు మీరు, ఇక్కడ వివిధ రంగాల్లో మోసపోయిన ఇక్కడ మహిళలు అందరూ ఉన్నారు, మీకు జరిగిన ఇక్కడ అన్యాయం ఏదైతే ఇక్కడ భోజనానికి సంబంధించి కానీ ఇక్కడ మిమ్మల్ని ఏమని అధికారులు హింసించారు? సార్ ఇక్కడ పరిస్థితులను బట్టి నేను ఇక్కడికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత నన్ను పీడీ మేడం సెలెక్ట్ చేసుకొని వాళ్ళ ఇంటికి పనికి తీసుకెళ్ళిన తర్వాత అనేక మాటలతోని నన్ను హింసించడం, బాధలు అంటే రకరకాలుగా మాట్లాడడం, డ్రైవర్లు తిప్పించుకోవడం, ఇంట్లో ప్రతిదీ పని కూరగాయల కానుండి పని చేయించుకొని మమ్మల్ని ఘోరంగా తిట్టడం, బాధితులైన మమ్మల్ని. సార్ మేము బాధలతో వస్తాం, అయినా మళ్ళీ మీరు బాధలతో ఇబ్బంది పెడితే మేము ఎటు పోవాలి సార్? పేరెంట్స్ సపోర్ట్ లేక, భర్త సపోర్ట్ లేక, ఎటు ఆధారం లేక మేము ఇక్కడికి వస్తే ఆ జాబులు చూపిస్తా, ఈ జాబులు చూపిస్తా, మీరు నా దాంట్లో పని చేయండి, ఆ జాబ్ చేపిస్తా, ఈ జాబ్ చేపిస్తాను ఆశలు గొలిపి అట్లా ఇట్లా అయినా ఆశలు పెట్టి మమ్మల్ని ఇప్పటి వరకు నేను వచ్చేసారి ఇప్పుడు నెక్స్ట్ మంత్ అయితే నాకు సంవత్సరం అవుతుంది, 1 ఇయర్ అయితే సార్. 1 ఇయర్ నుండి నాకు ఏ జాబ్ లేదు, ఏం లేదు. ఇక్కడ ఫుడ్ కూడా మా సార్ చౌదరి సార్ మా కోసం లక్షలు ఖర్చు పెట్టి శ్రీదేవి మేడం గారు అకౌంట్లో డబ్బులు వేస్తే మా కోసం ఫుడ్ పెట్టకుండా సగం ఆమె దొబ్బేసుడు, సగం మా అట్లా అంటే అందులో 50-50 తీసుకొని మా నోటికా నుండి గుంజేసుకొని తినడం సార్. అంటే ఇక్కడ ప్రతిదీ పీడీ. ఆ పీడీ ఏం చేసిందంటే సార్, ఇక్కడ హోమ్ క్యాన్సిల్ చేయాలన్నట్టు మాట్లాడిందంట సార్. నిజంగా హోమ్ క్యాన్సిల్ చేస్తే మాలాంటి బాధితులు ఎటు పోవాలి సార్? మాలాంటి పేరెంట్స్ సపోర్ట్ లేక, భర్త సపోర్ట్ లేక మేము ఎటు పోవాలి? అంటే మాకు చావేనా సార్? అంటే మా కాళ్ళ మీద మేము నిలబడద్దా? ఏదో ఆధారం చూపిస్తారని మేము ఇక్కడికి వస్తున్నాం, కానీ ఇక హోమ్ క్యాన్సిల్ చేయాలా, వీళ్ళు అవసరం లేదు,
వీళ్ళని ఎందుకు పెట్టుకోవడం, మీరు బయటకు వెళ్ళిపోండి అంటే ఏ ఆధారంతో సార్ చంటి పిల్లలు వేసుకొని ఉంటున్నాం, ఆ పిల్లల్ని పట్టుకొని ఏ రోడ్ల మీద ఉండాలి సార్? రోడ్ల మీద ఉంటే సరే రోడ్ల మీద ఉంటాం, ఉన్నప్పుడు మా ఏ మృగమైనా వచ్చి తినేస్తుంది కదా సార్. ఇప్పుడు అడవిలో ఉంటే ఏ మృగమైనా తినేస్తుంది కదా, బయట ఉంటే ఏ మొగోళ్ళ చేతుల్లో పడి మా జీవితం నాశనమే కదా సార్. మా పిల్లలు అనాథాలు అవుతారు కదా. మాకు ఆశలు పెట్టి పనులకు పిలిపించుకొని బాడీ మసాజులు చేయించుకుంటా, అన్ని రకాలుగా మాట్లాడుకుంటా, నానా రకాలుగా హింసించడం, బాధ పెట్టడం. ఇప్పుడు మళ్ళీ సార్ నిన్న ఎంక్వైరీ అంతా అయిపోయింది, మళ్ళీ వెంటనే ఇమీడియట్గా పొద్దున 9కి పీడి మేడము సౌందర్య మేడంతో చెప్తే సార్, ఆ సౌందర్య మేడం వచ్చి మమ్మల్ని అమ్మ మీరు ఏదేదో మాట్లాడినంటే, మేడం మేము ఏది మాట్లాడలేం, ఉన్న నిజాలే చెప్పినాం, నిజాలు చెప్తే మీకు కోపం వస్తుంది అంటారు, మేము ఏ అబద్ధం చెప్పలేం, అబద్ధాలు చెప్పాల్సిన అవసరం మాకు లేదు, పీడి మేడం ఇగో ఇట్లా 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 చేసింది అని చెప్పినాం సార్. అమ్మ మీకు అబద్ధాలు చెప్పాల్సిన అవసరం ఏముందంటే మేము చెప్పలేం మేడం, అబద్ధం మాకు రావు, పీడి మేడం ఆమె ఎట్లా ప్రవర్తించిందో దాన్ని బట్టి మేము మాట్లాడుతున్నాం. దయచేసి మేము పడ్డ హింస, మేము పడ్డ బాధలు మా వెనక వచ్చే బాధితులు ఎవ్వరు కూడా పడద్దు, చెయ్యొద్దు, వాళ్ళ కడుపు నిండా ఫుడ్ దొరకాలని కోరుకుంటున్నాం. మళ్ళీ మాలాగా ఎన్ని రోజులు అవుట్ గోయింగ్ లేకుండా మమ్మల్ని బందికాన్లలా ఉంచుతున్నారు సార్, అట్లా ఉంచకుండా ఇప్పుడు వచ్చే బాధితులు కూడా బయటికి వెళ్ళి అవుట్ గోయింగ్ చేసుకోవడానికి ఉండాలని మేము కోరుకుంటున్నాం. రసూల్ బి దయచేసి ఆ మేడంని తీసేయాలని మేము కోరుకుంటున్నాం సార్. మేము ఎక్కడికి వచ్చి అంటే అక్కడికి వచ్చి మాట్లాడతాం, కానీ ఆమె ద్వారా మేము ఏ సంతోషం లేదు, ఏ ఆనందం లేదు సార్. ప్రతి బాధితులు కూడా మాలాగా బాధపడద్దు, సంతోషంగా ఉండాలని మేము కోరుకుంటున్నాం సార్. మాలాంటి బాధితులు సంతోషించాలని వీణియకు మెసేజ్ ఇస్తున్నాం సార్. మొత్తానికి చూసుకోవచ్చు, ఏదైతే సదర్ హోమ్లో ఉంటున్నా అయితే అనాథ, ఏదైతే ఎవరు సపోర్ట్ లేకుండా, మాకు తల్లిదండ్రులు సపోర్ట్ లేదు, భర్త సపోర్ట్ లేకుండా మేము అనాథలుగా ఉన్నాం. మా పిల్లల్ని పెట్టుకొని ఇక్కడ మేమున్నాం. మాకు ఈ సదర్ హోమ్కి సంబంధించిన పీడి రసూల్ బి మమ్మల్ని వేధింపులకు గురి చేసింది. వారి ఇంట్లో మసాజ్లకు కానీ, కూరగాయలు కోయడం కానీ, వంటలు చేయడం కానీ, బట్టలు పిండడం, వీటన్నింటి కూడా పనిచేసి మమ్మల్ని హింసిస్తుంది. మాకు అవుటింగ్ లేదని చెప్పి ఏడుకు వచ్చిన సదర్ హోమ్లో నివాసం ఉంటున్న మహిళలు అయితే చెప్తున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ ఇలాంటి పీడీ డైరెక్టర్ని తక్షణమే మార్చాలి, మాకు న్యాయం కావాలని చెప్పి వీరందరూ కూడా కోరుతున్న పరిస్థితి. 21/6/24 ఎందువల్ల చేసినారు అని అంటే, సార్కి జడ్జి గారి నుంచి కూడా ఒక సీల్డ్ కవర్ ఎన్వలప్ వచ్చింది ఇతని మీద కంప్లైంట్స్ జడ్జి మేడం నుంచి. సారు కూడా చూశారు, వెరిఫై చేశారు. ఇతని మీద ఇన్ని అభియోగాలు ఉన్నాయి చూడండి వరుసగా. 6న ఈయన ఎప్పుడైతే సారు ఇది క్యాన్సిల్ చేసినారో మేము అతనికి రెన్యువల్ ఇవ్వలేదు. అతనికి సంవత్సరానికి ఆయన పాత రెన్యువల్ ప్రకారం 75 లక్షలు పర్ యానం వస్తుంది. 50 లక్షలు 52 లక్షలు సెంట్రల్ది, 25 లక్షలు స్టేట్ ఫండ్. అయితే నేను చెప్పింది ఏంది, వచ్చిన కాడి నుంచి పిల్లల్ని ఎందరున్నారో అందరే రాస్తున్నా. సో కట్ షార్ట్ అయిపోతుంది కదా, నడుస్తుంది. ఇన్ బిట్వీన్ హీ హెస్ ట్రైడ్ హిజ్ లెవెల్ బెస్ట్ బ్రైబ్ ఇవ్వాలని నాకు ట్రై చేశాడు. నేను బయటికి పరిగెట్టిపోయాను, మా వాళ్ళందరికీ చెప్పాను. దానికి ప్రూఫ్ మా స్టాఫే ఉన్నారు. ఈడకొచ్చి జోబులను తీసిపోతే కూడా నేను బయటికి పరిగెట్టేసిన. అప్పుడు వెంటనే మా అటెండర్ని పిలిచాను, అటెండర్ వచ్చి ఆపి పంపించేశాడు. దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్ ఉచ్చిలాగా బిగించి ఇప్పుడు అన్నెసెసరీ అభియోగాలు వేసి నన్ను మభ్యపెట్టి అన్ని ఫాల్స్ ఎలిగేషన్స్ ఇచ్చి, ఏది వాస్తవాలో మీకు తెలుసు కదా. యాజ్ ఎ ప్రెస్ దిస్ ఈజ్ ఫ్రమ్ 23 and 24 ఈ సిచ్యువేషన్. బిఫోర్ దెన్ 2022లోనే యోగితారాణం మేడం పీరియడ్లో సో మెనీ ఎలిగేషన్స్ వర్ దేర్. అతను ఆడపిల్లలతో ఏమేమి చేశాడు, ఎక్కడెక్కడ వాళ్ళతోటి, ఇంటి పక్కన ఉన్నారు వాళ్ళు, ఎలక్ట్రిసిటీ బోర్డులో పనిచేసేవాళ్ళు, ఆ ఇంటి ఎదురింట్లో వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి పక్కా వాడి కథ అంతా తెలుసు. ప్రతి ఒక్క ప్రెస్ వాళ్ళకి నేను డైరెక్ట్గా మీకు తెలియకపోవచ్చు, కానీ ఇంకా కూడా మీ అందరిలో, మీ యూనిట్ అందరిలో మీరు పలకరించుకోండి, వాడు ఎటువంటి వాడు, ఎట్లా చేస్తాడు, ఏ విధంగా అభియోగాలు వేస్తాడు అన్నది. ఫ్రమ్ జూన్ ఎప్పుడైతే నేను కలెక్టర్ గారు ఆదేశాలు పంపించడమో, వాడికి ఎప్పుడైతే డబ్బులు రావడం ఆగిపోయిందో, హీ హాస్ ట్రైడ్ హిజ్ లెవెల్ బెస్ట్ నన్ను డిఫెమ్ చేయడానికి. ఎన్ని విధాల ట్రై చేయాలో అన్ని ట్రై చేసినాడు. సో నేను ఒకటే భగవంతుడి మీద భారం వేసి నేను ముందుకెళ్తున్నాను. నేను చేసిన పనిలో ఎక్కడా కూడా వాళ్ళు 3 అభియోగాలు చెప్పినారు. ఒకటి, నేను మసాజ్ చేసుకుంటానని ఇవాళ ఇప్పుడు ఇక్కడికి వచ్చాక చూశాను. ఐ డోంట్ నో, హీ హిమ్సెల్ఫ్ హీ యూస్ టు డూ దట్. సో ఐ విల్ నాట్ టేక్ సింగిల్ పై ఫ్రమ్ ఎనీబడి. ఐ విల్ నాట్ సఫర్. ఏ చిన్న అబ్బాయిని కానీ బిడ్డని కానీ నేను ఆడ సతాయించింది లేదు, హరాస్ చేసింది లేదు. ఇండ్లలో పనులంటే ఒకరోజు ఫీవర్గా ఉన్నప్పుడు తను తీసుకొచ్చారు, అంతవరకే. కానీ నేను ఫీవర్ అయ్యి అడ్డం పడి నేల మీద పడుకొని ఉన్నా, సాప మీద. వాళ్ళు చూసి ఆ రోజు తీసుకొచ్చింది. కానీ ఆ తర్వాత నేను ఇంతవరకు ఆమెకి నేను ఫైనాన్షియలీ సపోర్ట్ చేశానా లేదా ఆమె ఆత్మసాక్షికి తెలుసు, పైసలు ఇచ్చిన వీళ్ళకి కూడా తెలుసు. వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తాయండి పైసలు, వాళ్ళ పైసలు నేను తీసుకోవడానికి.
వాళ్ళకి ఎవరిస్తారు పైసలు? బయటకు వెళ్ళడానికి అవకాశం లేదు, కానీ మీ ఇంటి దాకా వచ్చి పనులు చేయించుకుంటున్నారు అనేది అలిగేషన్. అది లేదు, అది అవాస్తవం. అది ఇప్పుడు నాకు ఫరత్ అని ఒక అమ్మాయి ఉంది, నాకు ఆ అమ్మాయి పని చేస్తుంది, లేదా నా పని నేను ఒక్కదాన్ని. ఏ వివాదాల్లో ఈ స్వదారం ఇంతవరకు లేదు. ఫస్ట్ టైము ఈ డిస్టిక్ ఉమెన్ వెల్ఫేర్ ఆఫీసర్ గారు వచ్చారు. డిస్టిక్ ఉమెన్ వెల్ఫేర్ ఆఫీసరు మేడం వచ్చినాక 4 నోటీసులు ఇచ్చారు. ఏమని? ఒకటి, కాంపౌండ్ వాళ్ళు హైట్ లేదు, దానికి ఫెన్సింగ్ వేయమని. దానికి మేము రిప్లై ఇచ్చాం, మాకు సమ్ టైం ఇవ్వమన్నాం. తర్వాత అది వేసాం కాంపౌండ్ వాళ్ళు. తర్వాత ఏంటి మన ఇది బాత్రూమ్కి డోర్లు లేవు అని ఒక నోటీసు, దానికి రిప్లై ఇచ్చాం, ఆ డోర్ నోటీసులు పెట్టాం. డీడబ్ల్యూ గారు చెప్పిన పనులన్నీ చేశాం సార్. ఒక్క పెండింగ్ ఏంటంటే మాది పెయింట్ వేయించలేదు బిల్డింగ్కి, అది కూడా మాట్లాడాం, ఫైనల్ చేస్తున్నాం దాన్ని కూడా. ఇక్కడ మాకు హోమ్కి దగ్గరలో తను ఇల్లు తీసుకొని కొత్త డీడబ్ల్యూ గారు వచ్చిన కాడి నుంచి మా పిల్లల్ని వాళ్ళ పనికి పిలుచుకోవటం ఏదో చేయటం జరిగింది. అవన్నీ మీకు వాళ్ళే చెప్పారు బెనిఫిషియర్స్. నేను నా దృష్టికి వచ్చిన తర్వాత నేను పోవద్దని వాళ్ళని ఆపాను, పనికి పోవద్దని చెప్పి మా మేనేజ్మెంట్లో, మాది మేనేజ్మెంట్ కమిటీ ఉంటుంది, మేనేజ్మెంట్ కమిటీలో డిస్కస్ చేసి వాళ్ళు ఇట్లా బయటకు పోతే రోడ్డు మీద ఏమన్నా అయినా ఏదైనా మాకు ప్రమాదం మా మీదకే వస్తుంది కాబట్టి బెనిఫిషియర్స్ని పోకుండా బయటకి మేము ఆపాము వాళ్ళని. మేడం గారు మాకు 2-3 సార్లు వార్నింగ్ ఇచ్చారు, మీరు నా అండర్లో పనిచేస్తారు, మీరు నేను చెప్తే మీరు ఎనరా అన్నారు. అయినా కూడా మేము దీనికే కట్టుబడి బెనిఫిషియర్ వెల్విషర్గా ఉండి, మా బెనిఫిషియర్ వెల్విషర్ కాబట్టి మాకు బెనిఫిషియర్స్ ఇంపార్టెంట్ కాబట్టి మేము బెనిఫిషియర్ బ్యాక్గ్రౌండ్లో ఆలోచించి మేము పంపకుండా ఆపటం జరిగింది సార్. ఆ తర్వాత తను అదేదో మనసులో పెట్టుకొని మేము ఏదో చేసామని అంటే, అది మేము ఎలాంటి తప్పు జరగలే మా దగ్గర నుంచి. మాకు ఇప్పుడు కూడా స్టిల్ 2 సంవత్సరాల నుంచి గ్రాంటీనేట్ రావాలి, గవర్నమెంట్లోనే పెండింగ్ ఉంది, ఇంకా మాకు రిలీజ్ కూడా కాలేదు. అయినా కూడా మేము అప్పులు తెచ్చి హ్యాండ్ లోన్స్ తెచ్చి రన్ చేస్తూ ఉన్నాం సార్ ఆర్గనైజేషన్. సార్ యాక్చువల్గా నేను ఏజెన్సీ టెండర్స్ కొన్ని ఉంటే నేను హైదరాబాద్ పోవటం జరిగింది. అసలు 4 డేస్ నుంచి నేను ఇక్కడ లోకల్లో లేను. నేను ఆ మీద కుట్ర చేయాల్సిన అవసరం నాకు లేదు సార్. ఆమె డిస్ట్రిక్ట్ ఆఫీసరు, మేము ఎంత కాదన్నా అవునన్నా మేడం అండర్లోనే మేము పనిచేయాలి. డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్లో చిన్నదైనా పెద్దదైనా మేడం కోఆర్డినేషన్ తోటే మేము పోతాము. వ్యతిరేకంగా ఏ ఎన్జిఓ కూడా డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్కి ఎప్పుడూ పోదు సార్. వాళ్ళ బాధలు వాళ్ళు చెప్పుకున్నారు, అంతేగాని నాకు ఎలాంటి సంబంధం లేదు ఆ బెనిఫిషియర్స్ చెప్పడానికి కానీ దీనికి కానీ. సార్లు ఎంక్వైరీకి వచ్చి రాత్రి నిన్న ఈవినింగ్ వచ్చారు సార్. వచ్చిన తర్వాత 4 ఆఫీసర్స్ వచ్చారంట. వచ్చిన తర్వాత నాకు ఫోన్ చేసి నా స్టేట్మెంట్ తీసుకున్నారు. సార్ ఏంటంటే నేను చెప్పాను నా బ్యాక్గ్రౌండ్, మా ఆర్గనైజేషన్ బ్యాక్గ్రౌండ్ ఏంది, దీని గైడ్ లైన్స్ ఏంటి అన్నీ అడిగారు. ఆపద ఉన్న ఏ ఆడపిల్ల ఇబ్బంది పడద్దు, వాళ్ళని ఆదుకోవాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ హోమ్ని స్టార్ట్ చేసింది. దాని నామ్స్ ప్రకారం మేము తీసుకుంటుంటే డీడబ్ల్యూ గారు మీరు ఎట్లా తీసుకుంటారు వితౌట్ గవర్నమెంట్ పర్మిషన్, మేము ఇవ్వాలి పర్మిషన్ అని చెప్పేసి కొంతమందికి సహాయం అందకుండా కూడా అడ్డుపడుతున్నారు డీడబ్ల్యూ గారు. ఇది మీ దృష్టికి తీసుకొస్తున్నాం సార్. ఇది చాలా సీరియస్ మ్యాటరు. లైసెన్స్ అనేది ఎవ్రీ 3 ఇయర్స్కి ఒకసారి ఇస్తారు సార్, రీన్యువల్ చేస్తారు. రీన్యువల్ కోసం లైసెన్సు 4 టైమ్స్ అప్లై చేశాం. ఒకసారి అప్లై చేశాం, కలెక్టర్కి పెట్టలే ఫైలు, కలెక్టర్ గారే పెట్టి తీసుకోవాలి లెటర్. రినివలే అందరూ అంతే, ప్రతి హోమ్కి అలానే తీసుకున్నారు రినివల్. మేము పెట్టాం, అడిగాం, కానీ రినివల్ పెట్టలేదు. సెకండ్ రిమైండర్ పెట్టాం, ఇవ్వలేదు. 3వ రిమైండర్ పెట్టాం, ఇవ్వలేదు. 4వ రిమైండర్ పెట్టాం, ఇవ్వలేదు. కమిషనర్ వాళ్ళ దృష్టికి కూడా తీసుకెళ్ళాం మేము, ఇట్లా జరుగుతుందని. అక్కడి నుంచి కూడా తనకి చెప్పారు లైసెన్స్ని మీరు ఇన్స్పెక్షన్ చేసి లైసెన్స్ కలెక్టర్ గారికి పెట్టి ఇవ్వండి అని. అయినా కూడా ఇంతవరకు లైసెన్స్ మాకు ఆమె ఇష్యూ చేయలేదు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా సాసింతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.